ప్రపంచ జనులందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను మృదుల, తెలుగు అధ్యాపకురాలిని, ఇబ్రహీంపట్నం గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నుంచి. కవిత్వం ఒక ఆల్కెమీ అన్నారు శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. అంటే స్వర్ణకారుడు మంచి ఆభరణాన్ని తయారు చేయాలనే సత్సంకల్పంతో భూమిలో దొరికేటటువంటి లోహాన్ని తీసుకొని స్త్రీలు మురిసిపోయేలాగా తన శక్తి వంచన లేకుండా ఎన్నో రసాయనాలతో తయారు చేసినటువంటి ఆభరణాన్ని తయారు చేస్తాడు. అలాగే కవి కూడా సమాజాన్ని మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో మార్పును తీసుకురావాలి అనే సత్సంకల్పంతో సమాజంలో ఉన్నటువంటి వస్తువులని తీసుకొని కవితా సుందరిలాగా అలంకరిస్తాడు. తను మురిసిపోతాడు. కవితా సుందరి నుంచి ఉద్భవించేటటువంటి నవరసాలను పఠితుడు కూడా అనుభవించి, పఠితుడు అంటే ఎవరైతే కవిత్వాన్ని చదువుతారో వాళ్ళు కూడా ఈ నవరసాలను అనుభూతి చెంది ఏదైతే కవి ఆశించాడో సమాజంలో మార్పును తీసుకురావాలని, ఆ మార్పుకి వీళ్ళు కూడా శ్రీకారం చుట్టడానికి ఈ కవిత్వం అనేది మంచి ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. కావున కవిని, కవిత్వాన్ని ఆదరిద్దాము. మనకన్నా ముందు తరాల వాళ్ళు గొప్ప గొప్ప మహాకవులు ఎందరో ఈ కవిత్వాన్ని ఆదరించి కవితా ఒడిలో నిద్రపోయినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ తరంలో ఉన్నటువంటి కవులు భవిష్యత్ తరంలో రాయబోయేటటువంటి కవులందరూ కూడా సమాజాన్ని మార్చే ఉద్దేశంతో మంచి మంచి కవిత్వంతో ముందుకు రావాలని, అలాగే కవులని, కవిత్వాన్ని ఆదరించాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.